హై ఫ్రెండ్స్, అందరికీ నేను మీ క్రేజీ వ్లాగ్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏమంటే అల్లూరులో అయితే ఒక మోటార్ నడుస్తుంటే అక్కడైతే వెళ్ళి అయితే మల్టీమీటర్ అయితే చూస్తే గానీ రీడింగ్ అయితే మొత్తానికి అయితే చూపించలేదు. మళ్ళీ అయితే మేమైతే కేబుల్ వేర్ ఇగ్గి అయితే చూస్తే గానీ ఆ మోటార్ అయితే కింద అయితే పడిపోయింది. ఆ మోటార్ ని అయితే పైపులు ఎన్ని ఉన్నాయో అవి అయితే తీసినాము. కస్టమర్ కి అడిగితే గానీ 7 పైపులు అని ఉన్నాయని చెప్పింది. అయితే మేమైతే ఆఖరికి అయితే 3 పైపులు అయితే తీసేసిన తర్వాత అయితే మేమైతే తాడు కట్టేసి అయితే ఎన్ని ఫీట్లు ఉన్నాయో అవి అయితే కొలుచుకున్నాము. ఆఖరికి అయితే ఒక 120 ఫీట్లు అయితే పోయింది. కస్టమర్ అయితే వేరే మోటార్ ఉండే అదే కస్టమర్ అయితే ఆ మోటార్ తీసుడు అయితే స్టార్ట్ అయితే చేసినాము. 2 పైపులు అయితే తీసినాము. ఆఖరికి అయితే మోటార్ అయితే బయటకు అయితే వచ్చింది. వచ్చిన తర్వాత అయితే ఆ మోటార్లో పైపులు అయితే బండ్లు అయితే వేసుకున్నాము. ఆ మోటార్ పైపులు అయితే మేమైతే పడిపోయిన మోటార్కి అయితే తీయడానికి అయితే యూజ్ చేద్దామని ఆ మోటార్ పైపులు అయితే తీసినాము. అక్కడి నుంచి అయితే మేమైతే ఇంటికి అయితే వచ్చినాము. వచ్చాక అయితే మేమైతే మోటార్ పడిపోయిన దానికైతే బిట్ అయితే తయారైతే చేసుకున్నాము. మా వీడియో కానీ మీకు నచ్చితే కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకండి. చాలా మంది అయితే మా వీడియో చూస్తున్నారు కానీ మాకైతే సబ్స్క్రైబ్ చేస్తలేరు. ప్లీజ్ మాకైతే సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేసుడైతే మర్చిపోకండి. బిట్టు తయారు చేసుకుని అయితే మేమైతే పాయింట్ మీద అయితే వచ్చినాము. వచ్చాక అయితే కొలతలు అవి చేసుకుని అయితే బిట్ అయితే పాయింట్ లోపల అయితే దించేసి అయితే పై నుంచి అయితే మేమైతే పైపులు అయితే టైట్ చేసుకుని అయితే 9 పైపులు అయితే దించాము. దించాక అయితే ఆఖరికి అయితే మా బిట్టి వెళ్ళి అయితే ఆ పైప్ అయితే తట్టుకున్న తర్వాత అయితే పైపులు తీసుడైతే స్టార్ట్ అయితే చేసినాము. చేసిన తర్వాత అయితే మా బిట్ అయితే మొత్తానికి అయితే పైకి అయితే తీసుకొచ్చినాము. మా బిట్ ఎట్లా పట్టుకున్నారో మీరు కూడా చూడండి అండ్ మాకు అయితే సపోర్ట్ చేసుడైతే మర్చిపోకండి. ఆఖరికి అయితే మోటార్ అయితే బయటకు అయితే తీసినాము. తీసాక అయితే కస్టమర్ అయితే చాలా అంటే చాలా ఖుషిగా అయితే అయిపోయిండ్రు. ఆ మోటార్ తీసుకొని అయితే కస్టమర్కు ప్రాబ్లం ఏమున్నాయో అవి చెప్పేసి అయితే మేమైతే ఎండలో అయితే మోటార్ తీసుకుని అయితే షాప్కి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత అయితే ఆ మోటార్ని అయితే మేమైతే రిపేర్లు అవి చేసుడైతే స్టార్ట్ అయితే చేసినాము. ఇంకేమంటే కుండ మోటార్ అయితే మాకైతే షాప్లకు అయితే కొత్తగా అయితే వచ్చింది. వచ్చిన తర్వాత అయితే మా వాళ్ళు అయితే హలీం అయితే తీసుకొచ్చిండ్రు. ఎంతమందికి హలీం ఇష్టమో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ హలీం ఎంతమంది తిన్నారో ఆ కింద అయితే కామెంట్ చేసేటైతే మర్చిపోకండి. ఈ రోజుకి వ్లాగ్ ఇంతే గాయ్స్. బాయ్ బాయ్స్. నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసేటైతే మర్చిపోకండి.